Data types in JavaScript. Each value in JavaScript programming is associated with the data type. ఏదైనా వాల్యూ ఉంటే జావాస్క్రిప్ట్లో అది డేటా టైప్తో అసోసియేటెడ్ అయి ఉంటుంది. మీన్స్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద జావా హ్యావ్ స్పెసిఫిక్ డేటా టైప్. ఇదేనే లాంగ్వేజ్ కాదు, ఏ లాంగ్వేజ్లో కూడా ప్రతి వేరియబుల్కి ఒక డేటా టైప్ అనేది అసోసియేటెడ్ ఉంటుంది. ఎవ్రీ వాల్యూకి ఒక డేటా టైప్ అనేది అసోసియేటెడ్ అయి ఉంటుంది. ఏ డేటా టైప్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ డేటా, వెదర్ ఇట్ ఈజ్ స్ట్రింగ్, నెంబర్, బూలియన్ ఎక్సెట్రా. డేటా టైప్ ఏం చెప్తుందంటే టైప్ ఆఫ్ డేటా, అది స్ట్రింగా బూలియన్ అని చెప్తుందనమాట. వేరియబుల్ కెన్ బి డిక్లేర్ యూజింగ్ ద కీవర్డ్ వేర్. ఇన్ జావాస్క్రిప్ట్లో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తుంది? ద కీవర్డ్ వేర్. ఇన్ జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ ఆర్ డైనమిక్ డేటా టైప్స్. మనము వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాము, వాటి టైప్ అనేది మనం అక్కడ స్పెసిఫై చేయము. ఎప్పుడైతే ఆ వేరియబుల్కి వాల్యూ ఇస్తామో ఆటోమేటిక్గా ఆ టైప్లోకి కన్వర్ట్ అవుతుందన్నమాట ఆ వేరియబుల్. సో ఇది డైనమిక్ డేటా టైప్ అనమాట. ఇక్కడ చూడండి, ఏని వేరియబుల్ తీసుకున్నాము, మనం డిక్లేర్ చేసినప్పుడు అది ఏ టైప్ చెప్పలేదు, కానీ ఇక్కడ వాల్యూ ఇవ్వగానే అది నెంబర్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఇంకో వాల్యూ ఇచ్చాము, అదేంటి ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాం. సో ఇప్పుడు నెంబర్లో నుంచి స్ట్రింగ్లో కన్వర్ట్ అయింది, మళ్ళీ స్ట్రింగ్ నుంచి మళ్ళీ నెంబర్లో కన్వర్ట్ అయింది. ఈ విధంగా మనం ఎప్పుడైతే వాల్యూ ఇస్తామో దాని డేటా టైప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏ డేటా టైప్ అవైలబుల్ ఇన్ జావా ఏ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది డేటా టైప్స్ ఇన్ జావాస్క్రిప్ట్. నెంబర్స్ అంటే మనం మామూలుగా సీ లాంగ్వేజ్ ఇంటీజర్, ఫ్లోట్ అట్లా ఉంటుంది కదా. ఇక్కడ నెంబర్స్ అంటే ఇంటీజర్స్, ఫ్లోట్స్ రెండు కలిపి వస్తుందన్నమాట. సేమ్ టుగెదర్ కాల్డ్ నెంబర్ డేటా టైప్స్ ఇన్ ఇక్కడ జావాస్క్రిప్ట్. నెక్స్ట్ స్ట్రింగ్ అంటే మనం ఇచ్చిన డేటా వెదర్ ఇట్ ఈజ్ ఇన్ సింగిల్ కోడ్ ఆ డబల్ కోడ్ ఇట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. మనం ఇచ్చిన ఏ డేటా అయినా అది సింగిల్ కోడ్లో కానీ డబల్ కోడ్లో కానీ పెడితే అది స్ట్రింగ్గా కన్సిడర్ అవుతుంది. ఇక్కడ చూడండి, రాణి అనేది సింగిల్ కోడ్, ఈజ్ ఆల్సో స్ట్రింగ్, వాణి ఈజ్ స్ట్రింగ్, ట్రూ కూడా డబల్ కోడ్లో ఉంది కాబట్టి అది స్ట్రింగ్. ఇక్కడ చూడండి, టెన్ కూడా సింగిల్ కోడ్లో ఉంది, ఇట్స్ ఆల్సో స్ట్రింగ్. సపోజ్ సమ్ స్పెషల్ సింబల్స్ ఎట్ ద ఏ ఇచ్చామనుకో, స్టార్ సింబల్ కూడా మన సింగిల్ కోడ్లో పెడితే ఇది కూడా ఒక స్ట్రింగ్ అవుతుందన్నమాట. సో ఏదైనా ఒక డేటాను సింగిల్ కోడ్లో కానీ ఎనీ డేటాని సింగిల్ కోడ్లో కానీ డబల్ కోడ్లో పెడితే ఇట్ విల్ ఆటోమేటిక్లీ కన్సిడర్ యాజ్ ఎ స్ట్రింగ్ అనమాట. బూలియన్ మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ చూడండి, ట్రూని మనము సింగిల్ కోడ్ డబల్ కోడ్లు పెట్టలేదు కాబట్టి టు బి కన్సిడర్ యాజ్ ఏ బూలియన్. ఒకవేళ ట్రూని కూడా డబల్ కోడ్లో పెట్టామనుకో అది ఏమవుతుంది, స్ట్రింగ్ అవుతుంది అనమాట ఇక్కడ. ఆబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చే డేటా టైప్ ఏంటి, ఆబ్జెక్ట్ డేటా టైప్స్ ఏంటి, అరే, నేమ్ అండ్ వాల్యూ పేర్స్, నల్, దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ అనమాట. అరే అనేది ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్ డేటా టైప్. నేమ్ అండ్ వాల్యూ పేర్, అండ్ నేమ్ ఇచ్చి దాని వాల్యూ అట్లా కీ అండ్ పేర్ లాగా నేమ్ అండ్ వాల్యూ కూడా ఆబ్జెక్ట్ డేటా టైప్. నల్ కూడా ఆల్సో ఆబ్జెక్ట్ డేటా టైప్ అనమాట ఇక్కడ జావాస్క్రిప్ట్లో. అన్డిఫైన్డ్ వేరియబుల్స్ ఈజ్ డిక్లైర్డ్ బట్ నాట్ ఇనిషియలైజ్డ్ ఈజ్ టు బి అన్డిఫైన్డ్ డేటా టైప్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసాము కానీ వాల్యూస్ అసైన్ చేయలేదు కదా, అంటే ఇది ఏ డేటా టైప్ కింద వస్తుంది, అన్డిఫైన్డ్ డేటా టైప్ కింద వస్తుంది. సో జావాలో ఇన్ని రకాల నంబర్, స్ట్రింగ్స్, బూలియన్, ఆబ్జెక్ట్, అన్డిఫైన్డ్ డేటా టైప్స్. వేరియబుల్ యొక్క డేటా టైప్ని చెక్ చేయడానికి మనం ఇక్కడ ఏం యూస్ చేస్తాం, కీవర్డ్ టైప్ ఆఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి మనము ఆ వేరియబుల్ యొక్క పర్టికులర్ డేటా టైప్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ ఆఫ్ ఏ అన్నాం, ఇక్కడ ఏ ఈక్వల్ 20 తీసుకున్నాము, అది ఏ డేటా టైప్ తెలియటేయాలంటే టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏం చూపెడుతుంది, యూస్ ద నెంబర్, అంటే ఇది ఏ అనేది నెంబర్ డేటా టైప్ అని చూపెడుతుంది. సో ఒక వేరియబుల్ యొక్క పర్టికులర్ డేటా టైప్ని చెక్ చేసుకోవడానికి మనం టైప్ ఆఫ్ అనే కీవర్డ్ని యూస్ చేస్తామన్నమాట. ఇందాక యారే తీసుకున్నాము చూడండి, ఏ ఈక్వల్ టు ఇలా సబ్స్క్రిప్షన్లో పెట్టి నెంబర్స్ తీసుకుంటే 10, 20, ఇట్ ఈజ్ కాల్డ్ యారే అనమాట. యారే అనేది ఏంది, ఆబ్జెక్ట్ డేటా టైప్. నెక్స్ట్ నెంబర్ వాల్యూ అన్నాం కదా, ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ టు వాని తీసుకున్నాం, మార్క్స్ ఈక్వల్ టు. సో ఈ విధంగా తీసుకుంటే నేమ్ అండ్ వాల్యూ పేరు అనమాట. ఇది కూడా ఆబ్జెక్ట్ డేటా టైప్ కింద వస్తుంది. చూద్దాం HTML ప్రోగ్రామ్ ద్వారా, HTML డాక్యుమెంట్ ద్వారా. HTML బాడీ స్క్రిప్ట్ A equal to 20, B equal to 13.4, C equal to string అనమాట. ఇప్పుడు ఈ డేటా టైప్ ఏంటో చూద్దాం. డాక్యుమెంట్ డేటా టైప్ ఆఫ్ ఏ ఈజ్ టైప్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏం చూపెడుతుంది, అవుట్పుట్ నెంబర్ అని చూపెడుతుంది. ఎందుకంటే ఇదేంటి ఇంటీజర్, ఇక్కడ ఇంటీజర్ ఫ్లోట్ ఆల్ టు బి ఇంటీజర్స్ ఫ్లోట్స్ ఆల్ కూడా నెంబర్ డేటా టైప్ కింద వస్తాయి. డాక్యుమెంట్ డేటా టైప్ ఆఫ్ బి అనేది ఇక్కడ ఫ్లోట్ తీసుకున్నాం. బోట్ మీన్స్ ఇక్కడ నెంబర్ డేటా టైప్ ఆఫ్ బి ఏంటి, నెంబర్ డేటా టైప్. ఇక్కడ సి తీసుకున్నాం, టైప్ ఆఫ్ సి ఏంటి, స్ట్రింగ్ డేటా టైప్ అనే వస్తుంది. నెక్స్ట్ డి అనే వేరియబుల్ తీసుకున్నాం, ఈక్వల్ టు ట్రూ పెట్టాం. ట్రూ అంటే ఇక్కడ ఏంటి, ఇది బూలియన్ డేటా టైప్ అనమాట.
నెక్స్ట్ మార్క్స్ అని ఇక్కడేంటి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. సో ఇదేంటి యారే డేటా, ఇదేంటి యారే అనమాట. యారే మీన్స్ నథింగ్ బట్ ఏ డేటా టైప్ ఏవో ఆబ్జెక్ట్ డేటా టైపు. సో ఇక్కడ యారే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వేర్ ఎస్ ఈక్వల్ టు నేమ్ అండ్ వాల్యూ పేస్ తీసుకున్నాం మేము. నేమ్ ఈక్వల్ టు రాణి, రోల్ నెంబర్ ఈక్వల్ టు 610 అనమాట. సో ఇది ఎస్ అనేది ఏ డేటా టైప్ కింద వస్తుంది, ఆబ్జెక్ట్ టైప్. మా యారే అనేది ఆబ్జెక్ట్ డేటా టైపు, ఎస్ అనేది కూడా నేమ్ అండ్ వాల్యూ పేరు కూడా ఆబ్జెక్ట్ డేటా టైప్ కింద వస్తుంది. సో డాక్యుమెంట్ డాట్ రైట్ డేటా టైప్ ఆఫ్ మార్క్స్ ఈజ్ ఇక్కడేంటి బూలియన్, ట్రూ ఆర్ ఫాల్స్ ఏమొస్తుంది, టైప్ ఆఫ్ డి ఏమొస్తుంది, బూలియన్ వస్తుంది. డేటా టైప్ ఆఫ్ డి ఈజ్ బూలియన్, డేటా టైప్ ఆఫ్ మార్క్స్ ఈజ్ ఏమొస్తుంది, ఆబ్జెక్ట్స్ వస్తుంది అనమాట. ఇక్కడ యారే అనేది ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆఫ్ ఎస్ ఏదేంటి, నేమ్ అండ్ పేర్ ఏదేంటి, ఆబ్జెక్ట్ డేటా టైప్ వస్తుంది. ఈ విధంగా మనకి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది అనమాట.